హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లవర్స్ కోసం సాఫ్ట్గా జ్యూసీగా ఉండే చికెన్ గీ రోస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇది మనకి స్టార్టర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. క్లియర్గా చూపిస్తాను. దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నా నేను. మీరు బోన్ చికెన్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గంట సేపు ఉప్పు ఉన్న నీళ్ళల్లో నానబెట్టుకుంటే ముక్క సాఫ్ట్గా అవుతుంది, త్వరగా ఉడుకుతుంది అనమాట. పూర్తిగా వాటర్ అంతా తీసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు వేసుకోండి. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఇలా మసాజ్ చేసినట్లుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కకు బాగా పడతాయన్నమాట. అప్పుడు ముక్క రుచిగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇలా బాగా మ్యారినేట్ చేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. అరగంట నానిన తర్వాత ఇక్కడ గీ రోస్ట్ చేస్తున్నా కాబట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి. ఈ ఫ్లేవర్తో ఈ చికెన్ ఉడికినప్పుడు చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు తరుగు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని చిలికలుగా చేసి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగనవసరం అనమాట. ఇలా కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఉడికించుకోవాలి. ఇక్కడ దీనిలో ఇంకా నీళ్లు పోయడం, టమాటా వేయడం అలా ఏమీ అవసరం లేదండి. సో మనం దీనిలో పెరుగు వేసి కలిపాం కాబట్టి ఆ మాయిశ్చరే మనకి ఇక్కడ చికెన్లో కొన్ని నీళ్లు ఊరుతాయి. సో చికెన్ సాఫ్ట్గా చక్కగా ఉడుకుతుంది అనమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఒక 5 నిమిషాలకి ఇలా వాటర్ ఊరాయి, ముక్క సైజు కూడా తగ్గింది. సో చక్కగా జ్యూసీగా ఉడుకుతుందండి. సెగ తక్కువ పెట్టుకోండి, సెగ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట. దీనిలోకి మంచి టేస్ట్ని ఇచ్చే మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. 1 స్పూన్ సోంపు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, 1 పావు స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీరా, 3 ఇలాచీలు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్కి సరిపడా చెప్తున్నాను అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీ ఘాటుకు సరిపడినట్లు వేసుకోవాలి. ఇందులో మిరియాలు ఉన్నాయి, పచ్చిమిర్చి, కారం ఇవన్నీ వేసాం కాబట్టి బ్యాలెన్స్డ్గా వేసుకోండి. కొంచెం ఇలా వేపుకొని వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది, వాటర్ అన్నీ ఇంకిపోయాయి, ముక్క కూడా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఫైనల్గా మనం నూరుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని, అలాగే ఉప్పు చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినట్లు ఇంకొంచెం అవసరమైతే వేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ గీ రోస్ట్ అని రెడీ అయిపోయింది. ముక్క చూడండి, కేక్ ముక్కలాగా కట్ అవుతుంది. సో చక్కగా ఉడికింది, జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్ టచ్గా ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఇక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా 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 రుచిగా ఉంటుంది. మీరు దీన్ని రైస్లో తినొచ్చు, లేదంటే స్టార్టర్ లాగా ఇలా పీసెస్కి అయినా తినేయచ్చు. ఎలా తిన్నా సాఫ్ట్గా ఉండి టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.